అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. 2026 జనవరి 14వ తేదీన భోగి పండుగ. ఆ రోజు పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఒక షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భోగి పళ్ళు అంటే ఎవరికి వేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా వేయాలి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోగి పళ్ళు ఆడవారికి వేయొచ్చా, లేదా మగవారికి వేయొచ్చా, లేదా అలాగే నెలల పిల్లలకు వేయొచ్చా, లేదా అలాగే ఎందుకు చిన్నపిల్లలకే వేయాలి, పెద్దవారికి ఎందుకు వేయకూడదు, ఇలాంటి సందేహాలన్నీ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. భోగి పళ్ళు ఏ విధంగా కలపాలి, ఎలా వేయాలి, భోగి పళ్ళులో ఏమేమి వేయాలి, భోగి పళ్ళు వేశాక వాటిని ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. భోగి పళ్ళు అంటే రేగిపళ్ళు. భోగి రోజు వేస్తాము కనుక వాటిని భోగి పళ్ళు అని కూడా అంటారు. భోగి పళ్ళు పిల్లడికి వేయడం వల్ల వాళ్ళకు ఉండే నరదృష్టి, దృష్టి దోషాలు ఇవన్నీ మన పిల్లలకి తొలగిపోతాయి. అందుకని భోగి పళ్ళు పిల్లలకి వేస్తాము. మొదటిసారిగా ఈ సంవత్సరం వేసేవారు ఈ సంవత్సరం మూడం కదా, భోగి పళ్ళు వేయొచ్చా లేదా అని సందేహపడకండి. ఎవరైనా వేసుకోవచ్చు. మొదటిసారిగా ప్రారంభించిన వాళ్ళైనా వేసుకోవచ్చు. దీనికి మూడంకి ఎటువంటి సంబంధం లేదు. 7 సంవత్సరాల వయసు నుండి లోపు పిల్లలకి భోగి పళ్ళు వేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో 12 సంవత్సరాల లోపు వరకు వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. భోగి పళ్ళు అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరికైనా చిన్నపిల్లలకి వేసుకోవచ్చు. భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకోవాలి. ఎలాంటి ప్లేట్ అయినా పర్వాలేదు. చిన్నగా ఉండే రేగిపళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే అవి పిల్లల తలపైన వేస్తాము కనుక చిన్నగా ఉండే రేగిపళ్ళు తీసుకోవాలి. నానబెట్టిన నల్ల శనగలు వేసుకోవాలి. చిల్లర పైసలు వేసుకోవాలి. మరియు బంతిపూల రెక్కలు వేసుకోవాలి. బంతి పువ్వులు పసుపు బంతి అయినా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఆ బంతి రెక్కలైనా వేసుకోవచ్చు. అలాగే గులాబీ రెక్కలు వేసుకోవాలి. భోగి పళ్ళు ప్రారంభించే ముందు మొదటిగా మనము భోగి పళ్ళును ఆ దేవుడికి సమర్పించాలి. ఆ తర్వాత పిల్లల తలపైన వేయాలి. భోగి పళ్ళు వేసే చోట చిన్ని కృష్ణుడు అంటే మన పిల్లలు చిన్ని కృష్ణుడితో సమానమని ముందుగా చిన్ని కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం పెట్టి దాని ముందు నెయ్యితో దీపం వెలిగించి కృష్ణుడికి ముందుగా భోగి పళ్ళు పోసాక తర్వాత మన పిల్లలకి వేయాలి. ముందుగా దేవుడికి భోగి పళ్ళు ఎందుకు పోయాలంటే ఆ దేవుడి అనుగ్రహం మన పిల్లలపైన ఎప్పుడూ ఉండాలని ముందుగా దేవుడికి భోగి పళ్ళు సమర్పిస్తారు. ఈ భోగి పళ్ళునే బదరీ ఫలాలు అని కూడా అంటారు. కృష్ణుడి ఫోటో లేదా విగ్రహానికి 3 సార్లు సవ్య దిశలోను 3 సార్లు అపసవ్య దిశలోను దిష్టి తీసేటట్టు తీసి కృష్ణుడిపై ఆ భోగి పళ్ళను పోసాక ఆ తర్వాత హారతిచ్చి దేవుడిని నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఒక క్లాత్ లాంటిది వేసి దానిపైన మన పిల్లల్ని కూర్చోబెట్టి కొంచెం బొట్టు పెట్టి తల్లి మొదటిసారిగా భోగి పళ్ళుని పిల్లల మీద వేయాలి. ఎందుకంటే తల్లి మొదటి దైవం అని అంటారు గనుక. తర్వాత పక్కనుండే వాళ్ళు ముత్తైదువులు పిలిచి వాళ్ళందరి చేత మన పిల్లలకి దిష్టి తీయించి భోగి పళ్ళు పోయించి వారి ఆశీర్వాదం లభించేలా చేయాలి. అదేవిధంగా అందరూ వేశాక ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి సమర్పించాలి. చిన్నపిల్లలు వస్తే ఆ పిల్లలకి చాక్లెట్లు లేదా బిస్కెట్లు ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలకి హారతి ఇవ్వాలి. ఇక ఆ పోసిన భోగి పళ్ళని దాంట్లో ఉండే కాయిన్స్ని పేదవారికి దానం చేసేయాలి. భోగి పళ్ళు పిల్లలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి పోస్తారు. భోగి పళ్ళు అనేవి బేసి సంఖ్యలో వేయడం ద్వారా చాలా మంచి విశేషంగా ఉంటుంది. అంటే పిల్లలకి 1, 3 అలా మొదటిసారిగా మొదలు పెట్టాలి.